హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్. ఈరోజు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే గోధుమ పిండితో చల్ల పునుగులు అయితే చేసి చూపించబోతున్నానండి. వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వీటికి కాంబినేషన్గా చక్కటి పల్లీ చట్నీ కూడా చేసి చూపించబోతున్నాను. వీడియో ఎండ్ వరకు చూసి ఈ చల్ల పునుగుల రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఇవి ఎలా చేయాలి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా పిండి కలుపుకోవడానికి వీలుగా ఒక గిన్నె తీసేసుకోండి. ఇందులోకి పుల్లగా ఉండే పెరుగుని ఒక కప్పు నిండుగా వేసేసుకోండి. ఈ కప్పు మెజర్మెంట్తో అన్ని కొలతలు చూపిస్తానండి. ఇలా కప్పు పెరుగు వేసుకున్న తర్వాత ఇదే కప్పుతో అరకప్పు వరకు నీళ్ళను కూడా ఈ పెరుగులో వేసేసుకోండి. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకోండి. ఇందులోనే ఆయిల్ వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, ఒక అర స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి. బోండాలు అనేవి చక్కగా పొంగుతూ వస్తాయి. అలాగే ఒక అరంగుళం వరకు అల్లం ముక్కని ఇలా సన్నగా తురిమి వేసేసుకొని ఒక 2 పచ్చిమిర్చిల్ని ఇలా చిన్న ముక్కలుగా తరిగి వేసేసుకోండి. ఇప్పుడు ఈ పెరుగులో ఈ వంట సోడా ఆయిల్ అంతా కూడా కలిసేలాగా ఇలా విస్కర్తో మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇందులో పిండి కలుపుకుందాం. పెరుగు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పు మెజర్మెంట్తో 1.5 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి. 1.5 కప్పు గోధుమ పిండి వేసిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. ఇలా జీలకర్ర వేసుకున్న తర్వాత పిండి మొత్తం కలిసేలాగా చేయితోనే చక్కగా కలిపేసుకోండి. ముందుగా నీళ్ళేమి వేయకుండా మొత్తం కూడా పిండంతా ఈ పెరుగుతో ముందుగా కలిపేసుకోండి. ఇలా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు పొడి బియ్యం పిండిని వేసుకోండి. ఈ పొడి బియ్యం పిండి వేయడం వల్ల పునుగులు అనేది కొంచెం క్రిస్పీగా వస్తాయండి. పైవైపు మెత్తగా ఉండకుండా కొంచెం కరకరలాడుతూ ఉంటాయి. ఇలా పొడి బియ్యం పిండి వేసిన తర్వాత కొద్దిగా నీళ్ళని తీసుకొని ఇలా పిండి మొత్తం కూడా కలిపేసుకోండి. నీళ్ళు ఎంతైతే సరిపడతాయో దాన్ని బట్టి వేసుకుని పిండి అంతా కూడా ఇలా చక్కగా కలిపేసుకోండి. పిండి అనేది మరీ లూజ్గా లేకుండా చూసుకోండి. ఇలా మొత్తం కూడా కలిపేసిన తర్వాత ఈ పిండిని కొద్దిగా నాననివ్వాలి. మూత పెట్టేసి ఒక 20 నిమిషాలైనా సరే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వీటికి కావాల్సిన పల్లి చట్నీని రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కళాయి పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చిని ఇలా ముక్కలు తిప్పుకొని వేసుకోండి. చిట్లకుండా ఉంటాయి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే ఒక గుప్పెడన్న పల్లీలు వేసేసుకోండి. ఇలా పల్లీలు కూడా వేసి చిన్న మంట మీద మాడిపోకుండా చక్కగా వేయించేసుకోండి. ఈ పల్లీలు కొద్దిగా ఇలా వేగిన తర్వాత ఇందులోనే ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఆ తర్వాత కొద్దిగా చింతపండు కూడా వేసేసుకోండి. ఈ చింతపండు వెల్లుల్లి రెబ్బలు కూడా వీటితో పాటు లైట్గా వేయించేసుకోండి. చూడండి, ఇవి చక్కగా వేగిపోయాయి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని కొద్దిగా నీళ్ళని వేస్తూ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ చట్నీ అంతా కూడా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాం. ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు వేసి తాలింపు మాడిన తర్వాత ఇందులో వేసి కలిపేసుకున్నారంటే మనకి పల్లి చట్నీ వచ్చేసి రెడీ అయిపోతుంది. ఈ చట్నీని ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి. మనకి పిండి ఒక 20 నిమిషాలలో చక్కగా నానిపోతుందండి. ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు. ఇలా మూత తీసిన తర్వాత పిండిని మరొకసారి బీట్ చేసుకోండి. ఇలా మొత్తం కూడా కలపడం వల్ల పిండిలో ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి పునుగులు వేసిన తర్వాత లోపల వైపు ముద్దలా కాకుండా ఇలా ఫ్లఫీగా వస్తాయండి. ఇలా మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు పునుగులు అయితే వేసుకుందాము. ఇలా పిండిని ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోండి. ఇప్పుడు పునుగులు అయితే వేసుకుందాము. ముందుగానే ఆయిల్ వేడి పెట్టానండి. ఆయిల్ చక్కగా వేడిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కళాయిలో సరిపడినన్ని పునుగులు మనకు కావాల్సిన సైజులో వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం చిన్న సైజు పునుగులు అయితే వేస్తున్నాను. చూడండి, తోకలేమి రాకుండా చక్కగా వస్తున్నాయి, గుండ్రంగా వస్తాయి. ఇలా వేసుకున్న తర్వాత జాలి గరిటెతో మొత్తం కూడా ఇలా రౌండ్గా కలుపుతూ ఉన్నారంటే అన్ని వైపులా కూడా సమంగా ఫ్రై అయిపోతాయి మంచి కలర్తో. పునుగులు వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకుని చక్కగా ఫ్రై చేసుకున్నారంటే అన్ని వైపులా చక్కగా మంచి కలర్తో వస్తాయండి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. మిగిలిన పిండి కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటే హెల్దీ వేలో ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే గోధుమ పిండి చల్ల పునుగులు అయితే రెడీ అయిపోయాయి. వీటికి కాంబినేషన్గా పల్లి చట్నీ అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మీకు బోండా ఒకటి తించి చూపిస్తాను చూడండి. పైన కొంచెం క్రిస్పీగా, లోపల ఇలా ఫ్లఫీగా వచ్చేస్తుంది. ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకున్నా కూడా చక్కగా పొంగుతూ పునుగులన్నీ కూడా పర్ఫెక్ట్గా వచ్చాయండి. మీరు కూడా ఈ గోధుమ పిండి చల్ల పునుగుల్ని ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి
ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.